ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులున్ సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము బాసి కాలుచే సమ్మెట వ్రేటులంబడగ సమ్మతి శ్రీ హరికిచ్చి చెప్పేయి బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్. విశ్వశ్రేయస్సు సమకూర్చాలనే సంకల్పంతో సమర్థంగా వ్రాసిన భాగవతాన్ని మానవమాతృలు మాత్రమే అయినట్టి రాజులెవరికి ఇవ్వటానికి మనస్సు ఏమాత్రం అంగీకరించటం లేదు. అలా చేసి ఊళ్ళు, అగ్రహారాలు, హారాలు, వస్తు వాహనాలు లాంటివి ఏవేవో తీసుకొని ఆ సుఖాలలో మైమరచి ఈ లోకంలో అనుభవించినా మరణించాక నరకంలో యమధర్మరాజు వేసే శిక్షలనే సుత్తిదెబ్బలు తప్పవని తెలుసు. అందుకే బమ్మర పోతరాజు అనే నేను చక్కగా ఆలోచించుకొని మనస్ఫూర్తిగా అతి పవిత్ర గ్రంథమైన ఈ భాగవతాన్ని భగవంతుడైన ఆ శ్రీహరికే సమర్పించాను. చేతులారంగ శివుని పూజింపడేని చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబు లోనుగా తలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు. ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కడు చేతులారా శివుణ్ణి పూజించాలి, నోరారా కేశవుణ్ణి కీర్తించాలి, సత్యం, కరోనా మొదలైన సద్గుణాలను అలవర్చుకోవాలి. అలా చేయని నిర్భాగ్యుడు ఈ లోకంలో పుట్టటం దేనికి, తల్లి కడుపు చెడగొట్టటం దేనికి? అది మరియు మదీయ పూర్వజన్మ సహస్ర సంచిత తపఫలంబున శ్రీమన్నారాయణ కథా ప్రపంచ విరచన కుతూహలుండనై ఒక్క రాకానిశాకాలంబున సోమోపరాగంబురాకని సజ్జనానుమతంబున అభ్రంగష శుభ్ర సముత్తుంగ భంగయగు గంగకుంజని కృంకులిడి వెడలి మహనీయ మంజుల పులిన తలంబున మహేశ్వర ధ్యానంబుసేయుచు కించిదున్మీలిత లోచనుండనై ఉన్నయడ. వేల వేల జన్మలు ఎత్తి కూడబెట్టుకున్న నా తపస్సు పండింది. నా హృదయంలో శ్రీమన్నారాయణ దేవుని పుణ్యకథలను విస్తరించి రచించాలనే కుతూహలం నిండింది. ఒక పున్నమి రాత్రి చంద్రగ్రహణం ఉంది. అవాళ చందమామ నిండుగా ఉన్నాడు. పండు వెన్నెలలు కురుస్తున్నాయి. పెద్దల అనుజ్ఞ పొంది ఆకాశాన్నంటే ఉత్తుంగ తరంగాలతో పొంగి ప్రవహిస్తున్న గౌతమీగంగకు వెళ్లాను. ఆ నదిలో స్నానం చేసి వచ్చి ఒక తెల్లని ఇసుక తిన్నెమీద పరమశివుణ్ణి ధ్యానిస్తూ అర్ధనిమీలిత నేత్రాలతో కూర్చున్నాను. అప్పుడు మెరుగు చెంగటనున్న మేఘంబుకైవడి ఉవిధ చెంగటనుండ ఒప్పువాడు చంద్రమండల సుధాసారంబు పోలిక మోగమున చిరునవ్వు మొలచువాడు పల్లీయుత తమాల వసుమతీజము భంగి బలువిల్లు మూపున వరగువాడు
నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తల కలుగువాడు పుండరీకయుగము పోలు కనులవాడు వెడదయురమువాడు విపుల భద్రమూర్తివాడు రాజముఖ్యుడొక్కరుడునా కనుగబకు ఎదుర కానబడియే. ఆ సమయంలో రాజశేఖరుడు ఒకడు నా కళ్ల ముందు సాక్షాత్కరించాడు. మేఘం ప్రక్కన మెరుపులాగా ఆయన ప్రక్కన ఒక స్త్రీమూర్తి ఉంది. చంద్రమండలంలోంచి కురిసే అమృతధారలా ఆయన ముఖంలో మందహాసం చిందుతూ ఉంది. కానుగ వృక్షాన్ని చుట్టుకొన్న తీగలా ఆయన భుజాగ్రాన ధనుస్సు వ్రేలాడుతోంది. నీలగిరి శిఖరాన ప్రకాశించే భానుబింబంలాగా ఆయన శిరస్సుపై కిరీటం విరాజిల్లుతూ ఉంది. ఈ విధంగా విరిసిన తెల్ల తామరరేకుల వంటి కన్నులతో, విశాలమైన వక్షస్థలంతో, విశ్వమంగళ స్వరూపంతో ఆ రాజశ్రేష్ఠుడు నా కట్టెదుట కనువిందు చేశాడు. ఏను ఆ రాజశేఖరం తేరి చూచి భాషింప యత్నంబు సేయునడా అతడు ఆ రామభద్రుండా మన్నామాంకితంబుగా శ్రీ మహాభాగవతంబు తెనుంగు సేయుము నీకు భవబంధంబులు తెగునని ఆనతిచ్చి తిరోహితుండైన సమున్మీలిత నయనుండనై వెరగుపడి చిత్తంబున. అప్పుడు నేనా మహారాజుని రెప్పవాల్చకుండా చూసి మాట్లాడదామని ఇంకా ప్రయత్నిస్తున్నాను. ఇంతలో ఆయనే నేను రామభద్రుణ్ణి. నా పేరు మీదుగా శ్రీ మహాభాగవతాన్ని తెలుగు చేయుము. నీ భవబంధాలు పటాపంచలవుతాయి అని సెలవిచ్చి అంతలోనే అంతర్ధానమయ్యాడు. నేను పూర్తిగా కళ్ళు తెరచుకొని అంతా ఆశ్చర్యంగా చూస్తూ నాలో నేనిట్లా అనుకున్నాను. పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట. నే పలికిన భవహరమగునట పలికెద వేరొండుగాధ పలుకగనేలా. వ్రాయబడేదేమో పరమ పవిత్రమైన శ్రీమద్భాగవతం. కరుణా సముద్రుడైన శ్రీరామచంద్ర ప్రభువేమో వ్రాయించేవాడుట. వ్రాసినందువల్ల భవబంధాలు పరిహారము అవుతాయిట. అంచేత భాగవతాన్ని వ్రాస్తాను, మిగతావేవి వ్రాయను. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన తమ్మి చూలికైన విబుధ జనుల వలన వినంత కన్నంత తెలియవచ్చినంత తేట పరతూ. అయితే చిత్రమేమంటే భాగవతాన్ని చక్కగా సమగ్రంగా అర్థం చేసుకున్నాం అని ఎవరు చెప్పలేరు. ఆఖరికి ఆ త్రిశూలధారి పరమశివుడైనా సరే, పద్మభవుడైన బ్రహ్మదేవుడైనా సరే అలా అనలేరంటే ఇక నా సంగతి వేరే చెప్పాలా. అయినా పెద్దల వల్ల ఎంత విన్నానో, వారి సన్నిధిలో ఎంత నేర్చుకున్నానో, స్వయంగా ఎంత తెలుసుకోగలిగానో అదంతా తేటతెల్లమయ్యేలా చెప్తాను. కొందరకు తెనుగు గుణమగు కొందరకును సంస్కృతంబు గుణమగు రెండున్ కొందరికి గుణములగు నేనందర మెప్పింతు కృతులనయ్యడలన్. తెలుగు పదాలతో కూర్చి వ్రాసినవి కొంతమందికి నచ్చుతాయి.
సంస్కృత పదాలుతో కూర్చి వ్రాసిన రచనలు మరికొంతమందికి నచ్చుతాయి. ఇంకొంతమందికి 2 రకాల పదప్రయోగాలు నచ్చుతాయి. నేను అందరూ మెచ్చుకొనేలా భాగవతం ఆంధ్రీకరిస్తాను. ఓనరన్ నన్నయతి కనాది కవులీయుర్విన్ పురాణావళుల్ తెనుగున్ చేయుజు మత్పురాకృత శుభాధిక్యంబుతానెటిదో తెనుగున్ చేయరు మున్ను భాగవతమున్ దీనిన్ తెనింగించిన జననంబున్ సఫలంబు చేసెద నా జననంబున్ సఫలంబు చేసెద పునర్జన్మంబు లేకుండగన్ పునర్జన్మంబు లేకుండగన్. సంస్కృతంలో ఉన్న పురాణ గ్రంథాలు అనేకం ఇప్పటికే నన్నయ భట్టారకుడు, తిక్కన సోమయాజి మొదలైన కవీశ్వరులు తెలుగులోకి తీసుకొచ్చారు. నేను పూర్వజన్మలలో ఎంతో గొప్ప పుణ్యం చేసుకొని ఉంటాను. అందుకే ఆ మహామహులు భారత రామాయణాలు తప్ప భాగవతం జోలికి రాలేదు. బహుశా నా కోసమే భాగవతాన్ని వదిలిపెట్టి ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం, ఈ మహాగ్రంథాన్ని తెలుగులోకి వ్రాసి మళ్లీ జన్మంటూ లేకుండా ఈ నా జన్మను సార్థకం చేసుకుంటాను. లలిత స్కంధము కృష్ణమూలము లలిత స్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మంజులత శోభితమున్ సువర్ణ మనసు సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవాలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరు ఉర్విన్ సద్విజశ్రేయమై వెలయున్ భాగవతాఖ్య కల్పతరు ఉర్విన్ సద్విజశ్రేయమై. బ్రహ్మదేవుడికైన పరమశివునికైన భాగవతమును తెలిసి పలుకుట చిత్రమైనట్టి శ్రీమద్భాగవతం కల్పవృక్షంతో సాటిరాగలిగి ప్రకాశించేది. ఏమాత్రం సందేహం లేదు. దీనిని 2 రకాల అన్వయార్థాలు గల పదప్రయోగాలతో ఇలా వివరించారు. కల్పవృక్షం కొమ్మలతో మనోజ్ఞమైంది అయితే భాగవతం స్కంధాలనే 12 భాగాలతో లలిత మనోహరమైనది. కల్పవృక్షం నల్లగా ఉండే వేళ్లు కలది అయితే భాగవతానికి మూలం భగవానుడైన శ్రీకృష్ణుడుగా కలది. కల్పవృక్షం చిలుకల పలుకలతో సతతం కూడి మనోహరంగా ఉంటుంది. అలాగే భాగవతం సుఖమహర్షి మధుర వాగ్ధారలతో మనోజ్ఞంగా ఉంటుంది. కల్పవృక్షం అందమైన పూల తీగలచే అలంకరింపబడినది, మరి భాగవతం మనోహరమైన వాక్కులతో అలరారేది. కల్పవృక్షం మంచి రంగురంగుల పూలతో శోభిల్లుతుంటుంది. అదేవిధంగా భాగవతం అక్షర సార్థకమై సజ్జనుల మనసులు అలరించేది. కల్పవృక్షం సుందరంగా ఉజ్వలంగా ప్రకాశిస్తూ గుండ్రంగా ఉంటుంది. అదే మరి భాగవతమో సుందరము ఉజ్వలము అయిన చక్కటి పద్యవృత్తాలు గలది. కల్పవృక్షం ఎంత గొప్ప కామితార్థాలనైనా అందిస్తుంది. అయితే భాగవతం కైవల్యాది కామిత ప్రయోజనాలు సర్వం సమకూర్చేది. కల్పవృక్షం విశాలమైన చుట్టుకొలత గల మాను కలిగినది. అలాగే భాగవతం స్వచ్ఛమైన వ్యాసకృత వ్యాసాలతో నిండినది. కల్పవృక్షం స్వర్గంలో విలసిల్లుతుంది. మరి భాగవతమో భూలోకంలో విరాజిల్లుతోంది.
కల్పవృక్షం సుఖ పికాది పక్షులకు సైతం శ్రేయస్కరమైనది. అదే భాగవతం అయితే ఉత్తములకు సద్బ్రాహ్మణులకు శ్రేయోదాయకమైనది. ఇట్లు భాసిల్లెడు శ్రీ మహాభాగవత పురాణ పారిజాత పాదప సమాశ్రయంబునను హరి కరుణా విశేషంబునను కృతార్థత్వంబు సిద్ధించెనని బుద్ధి నెరింగి లేచి మరలి కొన్ని దినములకు ఏకశిలా నగరంబునకు చనుదించి అందు గురు వృద్ధ బుధ బంధు జనానుజ్ఞాతుండనై ఈ విధం బహు ప్రకాశమానమైన పురాణరాజమైన భాగవతం అనే కల్పవృక్షాన్ని సమాశ్రయించటం వల్ల, శ్రీహరి విశేషంగా అనుగ్రహించటం వల్ల నా జన్మ చరితార్థమైంది అని చక్కగా అర్థమైంది. అప్పుడు నేను ఆ నదీ ప్రదేశం నుంచి కదలి కొన్నాళ్లకు ఏకశిలానగరానికి తిరిగి వచ్చాను. అక్కడ గురువులు, వృద్ధులు, పండితులు, బంధువులు మొదలైన పెద్దలందరి అనుజ్ఞ తీసుకున్నాను.